సినిమాలో ఉన్న ప్రేమ కథ ఒక సందేశాత్మకమైన ప్రతి మధ్యతరగతి తండ్రికి ఉన్నాయి ఆకాంక్షలను అత్త నరేష్ గారు కానీ అమ్మ కానీ ఆ తల్లి ఎందుకంటే నాకు అట్లా నా బిడ్డ అట్లే ఉంటుంది సేమ్ చిన్న పాప అట్లా ఆ తల్లి ఏడుస్తుంటే నేను చూసిన ప్రతిసారి ఆయన తండ్రి ఏడుస్తుంటే అతను బొట్టే కాదు అందరు పెళ్ళి అవుతుంటే మందు వస్తుంటాడు పరిశ్రమ లెక్కలు వేస్తుంటాడు ఆయన తను బాలరాజు అందరూ పెళ్లి లెక్కలు పెళ్లి పరిశ్రమ తండ్రి ఉంటే లెక్క మందు లెక్క వస్తుంటాడు అది అసలు అనే చెప్పొద్దేమో మామూలు సీన్లు కాదు చెప్పొద్దా ఓకే 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 సారీ అందుకే మరి నాకు బాలరాజు తర్వాత హీరో ఇక బైక్లో ఊగిపోతుంటుంది మొత్తానికి అద్భుతమైన సినిమా కృతకంగా ఏదో జగన్ నా ఫ్రెండ్ కనుక చెప్తలేను ఊడుగా వేనన్న ఉన్నందుకని చెప్తలేను మన ఎంఎస్సేపు ఉన్నందుకోసం చెప్తలేను బద్రి చాలా గొప్ప సినిమా తెలుగు సినిమా తెలుగు 3 ప్రాంతాల వాళ్ళు చూసి ఆదరించే సినిమా ఒక స్థానియత మోర్ లోకలిజ్ మోర్ క్రియేటివ్ స్థానియతనే అద్భుతం ఒక స్థానియత ఉత్తరాంధ్ర రాస్తే అందరు ఎట్లా చూసి రాయశాస్త్రి కథలు ఇష్టపడతారు అల్లం రాజయ్య కథలు ఎక్కడ నామిని చిత్తూరు గురించి రాస్తే లోకమంతా తెలుగు నేలంతా ఇష్టపడితే ఈ సినిమా ప్రాంతపు కథ ఎక్కడైనా అందరు ఇష్టపడేంత గొప్ప సినిమా తీసినారు థ్యాంక్ యూ లక్ష్మమ్మ సాంగ్ కంచెరేగి తీపు అన్న అనుపమ చూస్తే లక్ష్మమ్మ గుర్తొస్తుంది అన్నావు హలో 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 ఇది అదే మీ ఇష్టం మీరు ఏదో మీరు పాడమంటున్నాం సరే అదే సినిమా పాట ఇప్పుడే బయట పెడతాం కానీ అది పాడలేదు కంచెరేగి తీపివోలే కంచెరేగి తీపివోలే లచ్చు నీ కంఠమెంత మధురమేవో లచ్చు పారయేటి అలల మీద పండు టెన్నెల రాలినట్లు ఊరే ఊట సెలిమలోన తేట నీరు తొనకినట్లు వెండి మెరుపుల నవ్వు నీదో లచ్చువమ్మో నీదెంత సక్కని రూపమేవో లచ్చువమ్మ మంచ ఎక్కి కేక వెడితే కంచి మేకలు చుట్టు చేరును నీ అల్లరిని ఆలేగదూడలు ఒల్లెకొచ్చి ఒదిగిపోవును పాలిపోయిన కందిసేనే లచ్చువమ్మో నువ్వు పాట వాడితే పూత పడుతుంది లచ్చువమ్మ కోడి కూత కుందులేసి పేడ నీళ్ళ కల్లాపి జల్లి ముచ్చటొలుక ముగ్గులేసే మునివేలి గోరు పైన ఆ పొద్దే ముద్ద గోరింటైతది లచ్చువమ్మో పొడయండ నీ మెడనారమైతది లక్ష్మమ్మ నీ కాలి అందెల సవ్వడికి తాబేళ్ళు ఇసుకల గంతులేస్తవి కాలి అందెల సవ్వడికి తాబేళ్ళు ఇసుకల గంతులేస్తవి జాలిగల నీ చూపులకు తోడేళ్ళు సాధు జీవులైతై దారిలో పల్లేరు ముల్లే లచ్చువమ్మో
నీ కాలు మోపితే మల్లెలైతవి లచ్చువమ్మ. ఏరువాకని అయిపోయింది మొత్తం మాట కొత్త కట్ చేసిన. ఎరువాకని సేత జల్లితే సాల్లువారని గింజలుండవు. నీ ప్రేమ నెరిగినవేమ పక్షులు పాలకంకుల తుంచి మేయవు. నీ చెమట సుక్కలు రాలుతుంటే సమస్త ప్రపంచము దాగి ఉంది చెమటలోనే. సినిమా అయినా ఏదైనా ప్రతి లైట్ బాయ్ మొదలుకొని ప్రతి శ్రమ చేసే వాళ్ళను ఎవరైతే శ్రమను గౌరవిస్తారో వాళ్ళు భగవంతుణ్ణి దర్శనం చేసుకున్నట్టు గుర్తుపెట్టుకోండి. నీ చెమట సుక్కలు రాలుతుంటే లచ్చువం ఆ సేను సెలకలు దోసిలొగ్గును లచ్చువం. సార్ చాలా అదృష్టంగా భావిస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి విచ్చేసినందుకు, చాలా అద్భుతమైన పాట పాడినందుకు ధన్యవాదాలు. అందరూ మనిషికి జీవితంలో ఏది అవసరం? ఒకటి తనని తాను గుర్తింపు పొందటమా, లేకపోతే సమాజం చేత గుర్తించబడటమా? ఈ తాత్విక సంఘర్షణే ఈ కథకి మూలం. కూతురు తన ఆత్మగౌరవం కోసం కూతురు, సామాజిక గౌరవం కోసము తండ్రి. ఈ ఇద్దరి సంఘర్షణ రెండు తరాల మధ్యలో జరిగే సంఘర్షణ కాదు, ఇది విలువల మధ్యలో జరిగే సంఘర్షణ. ఈ కథ సామాజిక విలువల గురించి, స్త్రీ స్వేచ్ఛ గురించి, స్త్రీ ఆత్మగౌరవం గురించి, సెల్ఫ్ రెస్పెక్ట్ గురించి చర్చకు పెడుతుంది. ఈ సినిమా డెఫినెట్లీ సినిమా ఇండస్ట్రీలో ఒక కొత్త హోప్ని క్రియేట్ చేస్తుందని నేను బిలీవ్ చేస్తున్నాను. చాలా డీసెంట్ ఫిలిం ఇది. ఎందుకంటే ఈ కథ అంటే జగనన్న నాకు ఒక 15 years బ్యాక్ నేను అప్పుడే ఇండస్ట్రీకి వచ్చినప్పుడు గోరె వెంకన్న ఆయన ఆఫీస్కి తీసుకెళ్ళి పరిచయం చేశాడు. అప్పటి నుంచి నాకు ఆయనతోని ఒక రిలేషన్ ఉంది. మంచి సినిమా చేయాలి, మంచి సినిమాలు తీసే ఒక ప్రొడక్షన్ హౌస్ లాగా యారో సినిమా ఉండాలి అని ఆయన చాలా తపన పడుతుండేవాడు. ఒక ప్యాషన్ కనిపిస్తుండేది. స్టోరీ ఇంపార్టెంట్, డబ్బుల గురించి తర్వాత సినిమా, మంచి సినిమా తీద్దామని ఆయన ఎప్పుడు తపన పడుతుండేవాడు. ఈరోజు ఈ సినిమాతోని మీ అందరి ముందుకి జగనన్న ఈ సినిమాతోని రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. బద్రి చాలా అద్భుతంగా కథ రాశాడు. ఎంఎస్ఆర్ గారు ఆయనకి ఎప్పుడు సపోర్ట్గా ఉంటూ దీనికి స్క్రీన్ ప్లే రాశారు. అండ్ ఒక ఇద్దరు మనుషులు లేకపోతే ఈ సినిమా లేదు. ఒకటి అనుపమ అండ్ నరేష్ సార్. నిజంగా మీరు ఫాదర్ ఆఫ్ సినిమా అండి, ఫాదర్ ఆఫ్ దిస్ ఫిలిం. చాలా బాగా యాక్ట్ చేశారు. అనుపమ ఇట్లా సినిమాలో ఆవిడ కనిపిస్తే చాలు, ఇట్లా ఒక 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 బ్రైట్నెస్, ఒక వెలుగు కనిపించింది. ఈ సినిమా మీరు చాలా అద్భుతంగా చేశారు, మీరు క్యారీ చేశారు. ఆ సినిమా సోల్ని మీరు ఇద్దరు క్యారీ చేశారు. అండ్ తరుణ్ భాస్కర్ లేరు ఇక్కడ, నాకు చాలా మంచి ఫ్రెండ్. ఆయన 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 యాక్టింగ్ కానీ ఆయన క్యారెక్టర్ మీరు స్క్రీన్ మీద చూడాలి, చాలా అద్భుతంగా చేశారు. అండ్
మా వెంకన్న గోరెట్ వెంకన్న. సో నాకు ఈజ్ లైక్ మై డాడ్, ఫాదర్ లాగా. నాకు ఆల్మోస్ట్ నన్ను చాలా కాలం నుంచి నన్ను ప్రోత్సహిస్తూ వచ్చాడు. అంటే నా పోయిటరీని కానీ నా జర్నీలో వెంకన్న ఎప్పుడూ ఉంటాడు. అండ్ సురేష్ బొబ్బిలి చాలా మేజర్ రోల్ని పోషించాడు. అద్భుతమైన సాంగ్స్, మ్యూజిక్తోని అద్భుతంగా సీన్స్ని ఎలివేట్ చేశారు. అండ్ సినిమాటోగ్రఫీ కూడా మీరు చూస్తారు, అద్భుతంగా చేశారు శ్యామ్. అండ్ మా అఖిల్ స్వామి బాగా చేశారు, చాలా బాగా చేశారు. ఇది నాకు హ్యాపీ ఏంటంటే అఖిల్ నీకు ఓకేనా అన్నప్పుడు ఓకే అన్నా అని బద్రి అన్నప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే అనుపమ గారి పక్కన అతను చేస్తున్నట్టు కొంచెం నీకు కూడా ఎలివేషన్ ఇస్తుంది మీడియా. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇది టీజర్ కదా, ఇంకా చాలా ఉంది మాట్లాడుకునేది. సో ఇది మళ్ళీ చెప్తున్నా, ఇట్స్ ఏ డీసెంట్ ఫిలిం, ఫ్యామిలీ అంతా చూసే సినిమా, మంచి ఎంటర్టైన్మెంట్ ఉన్న సినిమా. అండ్ మంచి విలువలు ఉన్న సినిమా ఇది. ప్లీజ్ మీడియా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వేణు గారు. మిమ్మల్ని వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మరొకసారి డిఓపిని అండ్ అలానే సురేష్ బొబ్బిలి గారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ ఎంఎస్ఆర్ గారు ఆల్సో టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. ఓకే, సో కాదు అంటే సినిమా తీయడం చాలా ఈజీ అనుకుంటా, ఇది స్టేజ్ మీద మాట్లాడడం కంటే. వామ్మో చాలా భయంగా ఉంది. ఎనీవే, మా టీజర్ లాంచ్ ఈవెంట్కి వచ్చేసిన మీడియా అందరికీ ధన్యవాదాలు. అండ్ ఈ టీజర్ లాంచ్ ఈవెంట్కి పిలవగానే వచ్చిన నందిని రెడ్డి, మన ఇండస్ట్రీ బంగారం నందిని రెడ్డి గారికి థ్యాంక్ యూ సో మచ్. ఆమె చేతుల మీదుగా నా సినిమా టీజర్ లాంచ్ అవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది. అంటే ఈ సినిమా చాలా క్యాజువల్గా స్టార్ట్ అయింది. ఓ రోజు బ్యాడ్మింటన్ ఆడి మన ఎంఎస్ఆర్ గారితో ఊరికే సరదాగా కథ షేర్ చేస్తే, అరే ఇది చాలా బాగుంది, మన వేణన్నతోని ఇంకా జగనన్నతోని చెప్పి ఇది ఎట్లయినా సినిమా చేద్దాం, బాగుంది కథ అంటే అక్కడ మొదలు పెట్టినాము. దాని తర్వాత కథ అందరు కూర్చోబెట్టి చెప్పిన వెంటనే మన వేణన్న 3 పేర్లు చెప్పిండు. ఈ కథకి అంటే కథ చాలా బాగుంది, ఈ కథకి కరెక్ట్ ఆర్టిస్టులు పడితే బాగొస్తుంది సినిమా అని ఫస్ట్ నరేష్ గారి పేరు చెప్పిండు తండ్రి పాత్ర కోసము. తర్వాత అనుపమ, తరుణ్ భాస్కర్ అండ్ అఖిల్ని తర్వాత సజెస్ట్ చేసినాము, అంటే అఖిల్ కోసం వేరే క్యారెక్టర్ అది. సో ఈ 3 పేర్లు వినగానే ఫస్ట్ సినిమా నేను ఏం తీయలే, ఇప్పుడే వీళ్ళ పేర్లు చెప్పారు, వీళ్ళు అసలు ఒప్పుకుంటారా లేదా, ఇలా కథ చెప్తే అసలు కథ అంటే చెప్పే అవకాశం ఇస్తారా లేదా అని కూడా ఉండే. ఎనీవే ఇంకా వాళ్ళు మాట్లాడి సెట్ చేసిరు. పోయి కథ చెప్తే అంటే కథ చెప్పడానికి పోయినప్పుడు నేను అనుకున్నా వీళ్ళు ఒప్పుకోరో, కానీ వాళ్ళతో ఒక ఫోటో అయితే దొరుకుతుంది. సో అట్లా అని పోయి కథ చెప్పిన. ఫస్ట్ నరేష్ సార్ గారికి నరేట్ చేసిన. కథ చెప్పంగానే ఇమ్మీడియట్గా అందరూ సింగిల్ సిట్టింగ్లో ఓకే చేసిరు, ఒక్క బాలరాజ్ తప్ప. బాలరాజ్ కోసము ఒక 3-4 సిట్టింగ్లు వేయాల్సి వచ్చింది. సో అంటే ఈ కథను నన్ను నమ్మి మా ప్రొడ్యూసర్ జగన్మోహన్ రెడ్డి గారు నాకు చాలా సపోర్ట్ చేసిరు. చాలా థ్యాంక్స్ అన్న. ఎందుకంటే ఫస్ట్ సినిమాకి ఇంత మంచి యాక్టర్లు ఇవ్వడం అనేది అంత ఈజీ కాదు. అండ్ వాళ్ళని హ్యాండిల్ చేయడము, ఇంత బడ్జెట్లు, ఇంత సినిమా, ఇంత ప్రొడక్షను, అంటే నాకేం ఎక్స్పీరియన్స్ లేదు, ముందేమి తీసింది లేదు. అయినా కూడా నా మీద నమ్మకంతో నన్ను నమ్మి ఈ అవకాశం ఇచ్చినందుకు
చాలా చాలా థ్యాంక్స్ అన్న, నీకు లైఫ్ లాంగ్ రుణపడి ఉంటా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అదే అండి, ఇంకా టీజర్ కాబట్టి నేను కథ గురించి ఎక్కువ మాట్లాడాలనుకోలేదు, నెక్స్ట్ ఈవెంట్లలో మాట్లాడతా. ఈ సినిమాలో పాత్రలు మాత్రం మన ఇంటి చుట్టుపక్కల మనం డైలీ చూసే పాత్రలు, మన నిజ జీవితంలో కనిపించే పాత్రలు, వాటితో ఈ కథ రూపొందించడం జరిగింది. అంటే ఈ సినిమాలో నవ్వులతో పాటు మనసుకి హత్తుకునే ఎమోషన్స్ కూడా ఉన్నాయి. ఈ టీజర్ మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం. ముందుగా మీడియా మిత్రులందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఎప్పుడులాగా ఇక్కడికి వచ్చినందుకు, మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. యాక్చువల్గా నేను ఈరోజు ఏమీ ప్రిపేర్ అవ్వలేదు మాట్లాడడానికి, బికాజ్ ఇది ఒక టీజర్ లాంచ్ కదా. అంటే ఇంకా నాకు మాట్లాడడానికి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇంకా ట్రైలర్ లాంచ్ ఉంటుంది, ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక క్రేజీ కళ్యాణం గురించి కదా, చాలా క్రేజీగా మాట్లాడాలి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మై ఎంటైర్ టీమ్కి చాలా 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 థ్యాంక్స్ అందరికీ. బికాజ్ వాళ్ళు నా గుడ్ డేస్ చూసారు, బ్యాడ్ డేస్ కూడా చూసారు, అండ్ నన్ను హ్యాండిల్ చేసుకున్నారు. సో పెద్ద పెద్ద థ్యాంక్స్. ఈరోజు ఇక్కడికి వచ్చిన గెస్ట్లకి, నందిని మ్యామ్కి, అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ దిస్ స్మాల్ కుటీ క్యూట్ స్వీట్ ఫిల్మ్. అండ్ సో మేజర్లీ ఈరోజు నేను బద్రి గురించి చెప్పాలి. అంటే బద్రి చెప్పినట్టు నేను యాక్చువల్లీ డైరెక్టర్ అంటే నేను ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఉండే, ఎందుకో తెలియదు. ఒక డైరెక్టర్ ఈరోజు నరేషన్కి వస్తారంటే ఒక చాలా డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఉండే నాకు. ఈయన వచ్చారు చాలా ఇన్నసెంట్ ఫేస్తో, ఒక ఇన్నసెంట్ కల్తో ఆయన వచ్చి ఒక పాపంలా అక్కడ కార్నర్లో కూర్చుని ఎంటైర్ ఒక 2.5 hours నరేషన్ కదా, ఎంటైర్ 2.5 నరేషన్ తర్వాత అంటే దానిలో చాలా హిలేరియస్ సీన్స్ ఉంటాయి, ఇమోషనల్ సీన్స్ ఉన్నాయి. అదంతా తర్వాత నాకు కడుపు నొప్పి వచ్చిందనమాట. అంటే నవ్వుకుని నాకు కడుపు నొప్పి వచ్చింది. నేను ఒకటే చెప్పాను, బద్రి ఐఎమ్ ఇన్. అంటే నువ్వు నాకు ఇచ్చిన ఈ నరేషన్ ఉంది కదా, నువ్వు ఇది ఎగ్జాక్ట్లీ ఇలాగే క్యాప్చర్ చేస్తే చాలు, సినిమా చాలా బాగుంటుంది. కొన్ని ఫిల్మ్స్ మనకి క్యారెక్టర్ చాలా నచ్చి మనం చేస్తాము, కానీ ఈ సినిమా క్యారెక్టర్ నాకు చాలా నచ్చింది. కానీ బియాండ్ ఆల్ ఆఫ్ దాట్ ఇది చాలా ఒక మంచి కాన్సెప్ట్ని చాలా క్యూట్ ఫామ్లో, చాలా హిలేరియస్గా, చాలా రిలేటబుల్గా ఈయన షూట్ చేయగలుగుతారని ఏదో ఒక నమ్మకం. నేను బద్రిది ప్రీవియస్ వర్క్ ఏం చూడలేదు, ఏమీ లేదు. ఆయన నరేషన్లో ఉన్న ఒక నమ్మకంతో నేను యాక్సెప్ట్ చేసిన సినిమా అది. అండ్ ఇప్పుడు షూటింగ్ అయిపోయింది అండ్ డబ్బింగ్ కూడా చేశాను. అండ్ ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ బద్రి. అంటే ఒక ఫస్ట్ ఫిల్మ్ డైరెక్టర్ అని అస్సలు అనిపించదు. నేను చాలా సినిమాలకి పనిచేస్తాను, కానీ లైక్ అంటే వన్ గుడ్ థింగ్ అబౌట్ బద్రి ఏంటంటే, ఇది నా ఫిల్మ్ కదా, ఇది నేను రాశాను కదా, ఇట్లాగే అవ్వాలని బద్రికి ఎప్పుడు ఉండదు. అంటే సినిమాకి ఇది కరెక్ట్. మనం ఏమైనా ఇన్పుట్స్ ఇస్తే వీ హ్యావ్ అ డిస్కషన్, అ డిబేట్, అప్పుడప్పుడు అగ్రిమెంట్స్ ఉంటుంది, డిసగ్రిమెంట్స్ ఉంటుంది, కానీ హీల్ యాక్సెప్ట్ ఇట్. అంటే దాన్ని లాజికల్గా కూర్చుని మాట్లాడి దాన్ని యాక్సెప్ట్ చేయడానికి ఉన్న ఆ మైండ్. నాట్ జస్ట్ బద్రి, ఐ షుడ్ టాక్ అబౌట్ జగన్ గారు ఆల్సో. లైక్ యాజ్ అ ప్రొడ్యూసర్ అంటే మాకేమైనా కన్సర్న్ ఉందంటే దాన్ని డిస్కస్ చేసి అర్థం చేసుకుని, ఇదంతా మనం చెప్పేది ఒక సినిమా మంచి కోసం అని చేయడం, అర్థం చేసుకుని దాన్ని అలా మోడిఫై చేయడం అన్నది అసలు అప్పుడప్పుడు జరగదు. స్పెషలీ ఒక అమ్మాయి చెప్పినప్పుడు అయితే కొంచెం డిఫికల్టే, కానీ అదంతా రెస్పెక్ట్ చేసుకుని అలా చేసినందుకు ఈవెన్ జగన్ గారు, థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఇట్ వాజ్ వండర్ఫుల్ వర్కింగ్ విత్ యూ బోత్. అండ్ ఇంకా నరేష్ గారితో నాకు థర్డ్ ఫిల్మ్ అనమాట. ఫస్ట్ చేసినది నా లక్కీ చామ్, అండ్ దానిలో ఆయన క్యారెక్టర్ అయితే చాలా డిఫరెంట్ ఉంటుంది. తర్వాత వీ డిడ్ శతమానం భవతి, ఇంకా మై లక్కీ చామ్, దానిలో ఇంకా చాలా డిఫరెంట్ క్యారెక్టర్. ఇప్పుడు మన క్రేజీ కళ్యాణం. ఐ యామ్ ఇన్ లవ్ విత్ ద యాక్టర్ అండ్ ద డెడికేషన్ హీ హ్యాస్. అంటే నేను ఇప్పుడు ఎక్కువ చెప్పలేను, ఎందుకంటే సినిమాలో చాలా పార్ట్స్ బయటికి వస్తుంది. చాలా ఇప్పుడు రివీల్ చేశారు ఇక్కడ ఆల్రెడీ. ఇంకా నేను చెప్పనులే సినిమాలో ఏముందని. కానీ ఒక్క షూట్ డే నాకు గుర్తుంది, బయట చాలా చల్లగా ఉంది అండ్ ఆయన వర్షంలో మిడిల్ ఆఫ్ ద నైట్ హీ హ్యాడ్ టు గెట్ డ్రెంచ్ కంప్లీట్లీ అనమాట. అసలు నేను ఇంత యంగ్గా ఉండి
నాకేది చాలా భయంగా అనిపిస్తుంది. అట్లా ఇట్లా చేస్తారు, అంత ప్యాషన్ ఎట్లా వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది, ఆయనకి ఇది అవసరమా అని ఫీలింగ్ నాకే వచ్చింది. బట్ ద వే హీ హ్యాండిల్ సో మెనీ సీన్స్ లైక్ దాట్ సార్, లాడ్ ఆఫ్ రెస్పెక్ట్. అంటే ఒక ఇన్స్పిరేషన్ అన్నమాట. మనకి కూడా అప్పుడప్పుడు లేజినెస్ వస్తుంది, కొన్ని టాండ్రమ్స్, యాటిట్యూడ్ అదంతా వస్తుంది, కానీ ఆయన్ని చూస్తే రే మనం ఎవరు, మనకెందుకు ఇంత యాటిట్యూడ్ అన్న ఫీలింగ్ వస్తుంది. అండ్ లైక్ వైజ్ ది ఎంటైర్ కాస్ట్ ఆఫ్ అవర్ ఫిల్మ్ ఫెంటాస్టిక్. సునందిని గారు, మా అంకుల్ క్యారెక్టర్, సో జస్ట్ ఐమ్ ఆల్వేస్ లైక్ మామ, ఐ నో హిమ్ ఓన్లీ లైక్ దాట్ వే. మోనికా అండ్ అఖిల్. నేను అఖిల్ గురించి చెప్పాలి అంటే, నాకు ఫస్ట్ చూపించారు లైక్ అఖిల్ అని ఒక హీరో ఉన్నారు, ఆయన చాలా మంచి పర్ఫార్మర్, చాలా బాగా చేస్తాడు అని చెప్తే ఆమెకు ఓకే మీకు ఎవరు ఇష్టం అంటే అది పర్లేదు. బట్ హీఈస్ లైక్ ఎఫర్ట్లెస్లీ గుడ్ ఇన్ ద ఫిల్మ్. అంటే ఆ కెమిస్ట్రీ రావడం కానీ అది. దాని తర్వాత హిస్ ఫస్ట్ ఫిల్మ్ గాట్ రిలీజ్ కదా, యా. సో దాని తర్వాత అది రిలీజ్ అయింది, నేను సినిమా చూడలేదు, ఐఎమ్ రియల్లీ సారీ, బట్ ఐ డెఫినెట్లీ వాచ్. బట్ హీస్ అన్ ఎఫర్ట్లెస్ యాక్టర్, హీ హాస్ అ గుడ్ ఫ్యూచర్, గ్రేట్ ఫ్యూచర్, అండ్ ఆల్ ద బెస్ట్ టు యూ. అండ్ ఇంకా కిరీటి గారు, వీ హ్యావ్ అ వెరీ నైస్ సీన్ ఇన్ ద ఫిల్మ్. Oh my God, is happening with him. So it's a very cute scene, and Tarun is not here. Actually నాకు సినిమా చెప్పినప్పుడు నుంచి నరేషన్ విన్నాక నేను ఐ ఆల్వేస్ వాజ్ లైక్, అయ్యో తరుణ్ క్యారెక్టర్ నాకు ఇచ్చుంటే బాగుండేది అని. ఒక అబ్బాయి అయ్యి నేను ఈ నరేషన్ వింటుంటే ఐ వుడ్ హ్యావ్ బాదర్డ్ బద్రి బై సేయింగ్, అయ్యో తరుణ్ క్యారెక్టర్ నాకు కావాలని చెప్పి. సో ఎనీవే, వేణు గారు థ్యాంక్ యూ సో మచ్. మీరు అక్కడ ఇప్పుడు అక్కడ స్టేజ్ మీద ఉండి మీరు చాలా మాట్లాడారు. అండ్ శ్యామ్ గారు లైక్ విజువలీ కానీ లైక్ హీ హెస్ షోన్ మీ సో బ్యూటిఫుల్లీ. అంటే ఐ వాజ్ గోయింగ్ త్రూ అ ఫ్యూ బ్యాడ్ డేస్, ఆ బ్యాడ్ డేస్ కూడా ఐ వాజ్ లుకింగ్ గుడ్, అంటే క్రెడిట్ గోస్ టు హెమ్. అండ్ సురేష్ గారు, ఈ టీజర్ది నేను యాక్చువల్లీ రఫ్ కట్ చూశాను, అప్పటి నుంచి ఐ బీన్ జస్ట్ టెల్లింగ్ మ్యూజిక్ చాలా బాగుండాలి, మ్యూజిక్ క్రేజీ ఉండాలి, లేకపోతే అది ఎలివేట్ అవ్వదు అని. అండ్ ఫస్ట్ టైం చూస్తున్నా ఇప్పుడు, క్రేజీ ఉంది, లవ్డ్ ఇట్ సో మచ్. అండ్ ఇంకా నేను తక్కువ మాట్లాడదాను అనుకున్నాను కానీ చాలా ఎక్కువ మాట్లాడేశాను, ఐఎమ్ రియలీ సారీ. అండ్ మీరండి, థ్యాంక్ యూ సో మచ్, మీరు చాలా బ్యూటిఫుల్ నా కోసం లిరిక్స్ నా కోసం రాశారు, అండ్ ఆ సాంగ్స్ బయటికి వస్తుంది. అండ్ మీరు థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ బీయింగ్ వెరీ స్వీట్ అండ్ యూ లుక్ సో ప్రిటీ, ఐ షుడ్ టెల్ యూ దాట్. అండ్ వన్స్ అగైన్ మీ అందరికీ ఆడియన్స్కి చాలా థ్యాంక్స్ ఫర్ బీయింగ్ విత్ మీ త్రూ మై అప్స్ అండ్ డౌన్స్. I love you all so much and thank you so much. Thank you అనుపమ గారు, థ్యాంక్ యూ సో మచ్. వేదిక పైన అలంకరించిన ప్రతి ఒక్కళ్ళకి, పాత్రికే సోదరులకి, ఫ్రెండ్స్కి, యూనిట్కి, అందరికి కూడా అండి. నిన్న ఈ టైం లెక్క ప్రతిసారి ఒక్కొక్కసారి లేట్ అవుతుంది. నేను ఫస్ట్ జగన్ గారికి చెప్పింది ఏంటంటే, జగన్ గారు మంచి భోజనాలు అరేంజ్ చేయండి అని చెప్పాను, ఎందుకంటే జీవహింస మహాపాపం కాబట్టి. అందుకనే మనం సమోసాలు టీ తాగేసి ప్రెస్ మొదలెడతాం. బట్ దాని తర్వాత కూడా మంచి లంచ్ ఉంది. వీఆర్ ఆల్ గోయింగ్ టు సెలబ్రేట్ దిస్ ఈవెంట్ అండి విత్ అ గుడ్ లంచ్. సో ఆల్మోస్ట్ అయిపోవచ్చిందండి. చాలా మాట్లాడాలి, ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాలి, తప్పదు, ఉన్న తక్కువ టైము. ఇవాళ ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. మాజీ గవర్నర్ గారు, సెంట్రల్ మంత్రి విద్యాసాగర్ గారు, నేను పాదయాత్ర చేస్తున్నాం ఇచ్చంపల్లి నుంచి వరంగల్ వరకు గోదావరి జలాల కోసం 150 కిలోమీటర్లు. ఒక పెద్ద నాయకుడు స్పీచ్ అందుకున్నాడు, ఆ స్పీచ్ ఆగట్ల. విద్యాసాగర్ గారికి మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్. ఆ స్పీచ్ ఎటుపోతుందో తెలియట్లేదు, ఎందుకంటే అంతమంది ఉన్నారు, అందరి గురించి మాట్లాడాలి. నరేష్ గారు హెలికాప్టర్ గాలిలో లేస్తుంది, ఎక్కడ దిగాలో తెలియట్లేదు, హెలికాప్టర్ ఆగుతుంది బట్ పైకి వెళ్తుంది అంటున్నాడు. అలాగా నవ్వి మేము ఇవాళ ఈ సినిమా కూడా ఇంతెంత మొదలై అంత సినిమా అయ్యి ఇంకా చాలా ఉంది సినిమాకి. ఈ వేదిక కూడా ఇంత పెద్ద వేదిక అయి, మా ఇంటి బంగారం నందిని గారు ఈ వేదికని మరింత ఇవాళ అలంకరించిందండి. ఆమె మా ఇంటి బంగారం. నేను డైరెక్టర్, ప్రొడ్యూసర్ ముగ్గురు కూర్చుని ఎవరు అనుకున్నప్పుడు ఒకే పేరు కనిపించింది, నందిని రెడ్డి గారు చెయ్యాలి. ఎందుకంటే పేరున ఈ సినిమా చెయ్యాలి, నందిని రెడ్డి గారు రావాలి వాళ్ళ అని ఫిక్స్ అయ్యామండి. నిజంగా ఇవాళ టీజర్ లాంచ్ 6 అండి సినిమాకి. టీజర్ కానీ అదేవిధంగా ఇవాళ వేదిక, ఇక్కడ మాట్లాడేవాళ్ళు కానీ
ముందు ఈ సినిమా నేను రావడానికి సూత్రధారైన వేణుడిగల గారు. వేణుడిగల ఎవరు వస్తారంటే ఆఫీసులో కూర్చొని ఉన్నా ఒక టీషర్ట్ షార్ట్స్ వేసుకు వచ్చాడు సింపుల్గా. ఈ సినిమా చెయ్యాలి, డేట్లు బల్క్గా కావాలి, ఎలా కావాలి, ఇది ఒక 2 సెషన్స్ అయినాయి. కానీ నిజంగా అండి ఫస్ట్ థ్యాంక్స్ అండి, వచ్చి కూర్చున్నారు. రెండోది డైరెక్టర్ భద్రప్ప గాజుల 1 hour 45 minutes నేరేషన్ ఇచ్చాడండి. నోరు ఎల్లబెట్టుకుని విన్నాను. 300 సినిమాలు దాటినాయి, 55 ఏళ్ల వరకు అడుగు పెడుతున్నాను. మరొకసారి చెప్తున్నాను, రెఫరెన్స్ స్క్రిప్ట్ అండి ఇది. యాక్టర్స్గా సినిమాకు ఒక రెఫరెన్స్ ఇదండి. నేను చేస్తున్నా, కొంచెం ఓపికగా మనం చేయాలన్న అంతే. వెళ్ళిన తర్వాత నేను మళ్ళీ చెప్తున్నానండి, ప్రమోషన్ కోసం ఏది మాట్లాడను, శివమాల మీద చెప్తున్నానండి. వెళ్ళిన తర్వాత ఒంటరి కూర్చుని కొద్ది చెమటలు పెట్టింది, ఈ క్యారెక్టర్ నేను ఎలా చెయ్యాలి అనేది. అంటే ఎలా చేయాలంటే చేస్తా. ఒక యాక్టర్ 300 సినిమాలు చేసిన యాక్టర్ ఇవాళ మాట్లాడుతున్నాడండి. అంటే నేను గొప్పవాడిని నేను అంటలా, ప్రతి సినిమాకి నేను స్టూడెంట్, ఐఎమ్ స్టూడెంట్ ఆఫ్ సినిమా. ఇది నాకు డిస్టింక్షన్ తెచ్చే సినిమా, నాకే కాదు అనుపమకి పేరున. నిజంగా ఆ స్క్రిప్ట్ అంత పవర్ ఉందండి. మా డైరెక్టర్ గురించి ముందు నేను చెప్పాలి. ఈయన ఒక డైరెక్టర్ కదండి, కార్పెంటర్ కూడా. స్క్రూ డ్రైవర్ సుత్తి పట్టుకొని వస్తాడు ఆయన. దాన్ని బిగించి పైన కొంచెం మొల ఉంటుంది, దాన్ని కొట్టి నీట్ చేసి వదిలిపెట్టాడండి ప్రొడ్యూసర్ గారండి. నిజంగా జగన్ గారు లవ్ యూ అండి. మీ ప్యాషన్ ఏమంటే ఇది చిన్న సినిమా, లిటిల్ సినిమా అనింది. ఎందుకనిందంటే ఇంతింతై అంతంతై అండి. ఈ సినిమా బడ్జెట్ ఏం తక్కువ కాలేదండి. థ్యాంక్స్ టు ప్రొడ్యూసర్. కాంప్రమైజ్ అవ్వద్దన్నా కూర్చునేవాడండి. హైదరాబాద్ నుంచి అక్కడికి వచ్చి గ్రామానికి కూర్చుని రాత్రుల్లో 2 అయినా ఉండి ఇంకొక షెడ్యూల్ పెడదామన్నా, చేద్దామన్నా. నిజంగా అండి దాని రిజల్ట్ అండి వీళ్ళిద్దరండి. హ్యాట్స్ ఆఫ్ మీ ఇద్దరికండి. గోరెటెంకన్ గారు లవ్ యూ అండి. మీరు ప్రాణం పోశారు మీరు అందరూ కూడా ఈ సినిమాకి. స్క్రీన్ ప్లే రైటర్ గారు మా ఎంఎస్ఆర్ గారు, మన సురేష్ బొబ్బిలి, పేరునండి శ్యామ్. ఇంక అది నేను ఎక్కువ మాట్లాడలేను, డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తున్నానండి. ఈ సినిమా గురించి 4 ముఖ్యాలు చెప్తారండి. ఇంటింటి రామాయణం అంటారండి. ప్రతి ఇంట్లో పక్కింట్లో ఏం జరగాలని చూడని ఆశ ఆ రోజుల్లో ఉండేది, ఇప్పుడు కూడా ఉంది. అప్పుడు చూడడానికి చాలా కష్టం, కాంపౌండ్ అలా ఉండే. ఇప్పుడు ఫ్లాట్స్ వచ్చేసాయి కాబట్టి పక్క విండోలో చిన్న డ్రామా జరిగినా, రొమాన్స్ జరిగినా, కొట్లాట జరిగినా చూడడం చాలా ఈజీ అయిపోయింది. పక్కింట్లో చూడడం అనేది సహజం అండి. అది ఈ సినిమా అండి. నేను ప్రతి సినిమాకి చెప్పేది మళ్ళీ చెప్తున్నానండి, ప్రతి సినిమా కాదు, కొన్ని సినిమాలకి రెఫరెన్స్ అండి ఈ సినిమా. జనం ఎంటర్టైన్ చేస్తామంటే నమ్మట్లేదండి. రియల్ ఎంటర్టైన్మెంట్, రియల్ ఫన్, రియల్ లొకేషన్స్, రియల్ ఎమోషన్స్ ఇన్ని కలిపితే ఈ సినిమా అండి. అనుపమ అండి, షీఈ్ ది ల్యాంప్ ఆఫ్ ద ఫిల్మ్ అండి. 4th ఫిల్మా 3rd ఫిల్మా? ఈ రెండు ఇది గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మేము మాట్లాడతాం. ఎవ్రీ సీన్ వాజ్ కాంపిటీషన్ అండ్ ఇట్ వాస్ మ్యారథాన్ బిట్వీన్ బోత్ ఆఫ్ అస్. నో ఫ్యాంటాస్టిక్. వాట్ అ పర్ఫార్మెన్స్ అండి. నేను ఇంత గూస్ పింపుల్స్ వెయిటింగ్, మదర్స్ కూడా చూపిస్తాను. కొంచెం వాసమ్మా, తరుణ్ క్యారెక్టర్ నువ్వు అనుకుంటున్నావా? నాకు ఇస్తే నేను చేసేవాడిని, నాకు వయసు ఉంటే.
అమేజింగ్ అండి, అమేజింగ్. అండ్ అఖిల్, లవ్ యూ అమ్మా. రాజు వెడ్స్ రాంబాయ్, నేను పెద్ద ఫ్యాన్ అండి. రియలీ ఈ క్యారెక్టర్ ఐఎమ్ సో హ్యాపీ దట్ యూ డిడ్ ఇట్ అమ్మా. వి ఆల్ థ్యాంక్ యూ. అండ్ పేరున ఒక్కొక్క ఆర్టిస్ట్ చెప్తారండి. శ్రీవారికి ప్రేమలేఖ రెఫరెన్స్ ఎందుకు చూస్తున్నానంటే టోటల్ డిఫరెంట్ జానర్ కాదు, హ్యూమర్ ఉంది, ఎమోషన్ ఉంది, అన్నీ ఉన్నాయి. శ్రీవారికి ప్రేమలేఖ అనేది ఒక రెఫరెన్స్ సినిమా అండి. మాయాబజార్ కానీ ఏ సినిమా తీసుకోండి, శ్రీవారికి ప్రేమలేఖ రెఫరెన్స్ అండి. ఈ సినిమా అలాగా ప్రతి క్యారెక్టర్ అండి, ప్రతి క్యారెక్టర్ ఇది తక్కువ, ఇది క్యారెక్టర్ ఒక్క క్యారెక్టర్ ఇక్కడ సునంద కానీ, మౌనిక కానీ, లక్ష్మీకాంత్ ఎవరన్నా పేరుని చెప్తున్నానండి, ఒక్క క్యారెక్టర్ కూడా తగ్గదండి దీంట్లో. దట్ ఈస్ ద రెఫరెన్స్ ఆఫ్ దిస్ ఫిలిం అండి. ఇంతకంటే నేను మాట్లాడను. నా క్యారెక్టర్ గురించి ఒకటే చెప్తానండి. దిస్ ఈజ్ మై మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్స్ ఐఎమ్ సేయింగ్ టుడే అండి. ఒక సీన్ చెప్పాడండి, నవరసాలు అని ఒక సీన్ చెప్పాడండి. 4.5 minutes సీన్ అండి, నవరసాలు అనే సీన్ చెప్పాడు. నాకు స్టార్టింగ్ దగ్గర నుంచి చెమటలు వస్తూనే ఉన్నాయి సీన్ అనుకుంటే. నైట్ 10:30 మార్నింగ్ చేస్తున్నామంటే నైట్ వెళ్ళి యూట్యూబ్లో నవరసాలను కొడితే ఎక్కడ రెఫరెన్స్ దొరకట్లేదండి. యూ కెన్ చెక్. 10:30 ఫోన్ చేశాను, నవరసాలు ఎక్కడ రెఫరెన్స్ లేదు బద్రి అంటే, మీరే రెఫరెన్స్ అన్నాడు. నాకే ఇది రెఫరెన్స్, నేను ఎట్లా రెఫరెన్స్ అవుతా అన్నా. మార్నింగ్ అండి 2 hours ప్రిపేర్ అయ్యి, నైట్ ప్రిపేర్ అయ్యి 11:30 ఫోన్ చేసి ఒక చిన్న, మీకు అర్థమవుతుంది అది చూస్తే, ఒక పోస్టర్ ఇక్కడ ఉంటే బాగుంటుంది ఎమోషన్ కోసం. ఒక క్యారెక్టర్ 1000 మంది మధ్యన 1/2 ఎకరంలో ఒకటే షాట్లో, కెమెరా కూడా అండి, హ్యాట్స్ ఆఫ్ టు ద కెమెరా అండి, శ్యామ్ గారు తిరుగుతూ క్లైమాక్స్ ముందే లేదండి. మార్నింగ్ వచ్చేసారండి, 1 hour లేట్ ఉందంటే ఐఎమ్ మెథడ్ యాక్టర్, నేను కాదంట్లా, గాలి దిగినట్టు దిగిపోయిందండి. దాన్ని మళ్ళీ పంప్ చేసుకొని సింగిల్ రిహార్సల్ అండ్ టేక్ అండి. హ్యాట్స్ ఆఫ్ టు ద కెమెరామ్యాన్, డైరెక్టర్ అండి. ఒకటే షాట్ అండి. ఆ షాట్ అయిన తర్వాత చప్పట్లు కొడుతున్నారు, నాకేం తెలియట్లేదు, బ్లాంక్గా ఉంది. ఆ స్క్రీన్ మీద చూస్తున్నారు వీళ్ళు. ఒక ఏడుపు అంటే ఎమోషన్ని ఓర్చుకుంటే ఒక మెథడ్ యాక్టర్కి నాకు ఇది ఒక కొత్త ఎక్సర్సైజ్ అండి. తెలియకుండా పారిపోయి రూమ్లోకి వెళ్ళిపోయాను, బాగుండదని వెక్కి ఏడ్చానండి. ఒక 2 minutes 3 minutes ఏడుస్తూనే ఉన్నా. తర్వాత కఫం వచ్చిందండి, లోపల నుంచి కఫం వచ్చింది. ఐ హ్యాడ్ టు వామిట్. ఇది నేను రికవర్ అవ్వడానికి 2-3 hours పట్టిందండి. నా గ్యాప్ అడిగాను. అంటే దిస్ ఈజ్ ఒక సీన్ అండి. ఎలాంటి సీన్స్ ఐఎమ్ టెల్లింగ్ అండి, ఇట్ ఈస్ అ రెఫరెన్స్. అనుపమకి కానీ, అఖిల్ కానీ, తరుణ్, మాస్, పేరునండి అమేజింగ్. ఇది ఒక ఎక్స్పీరియన్స్ అండి నా లైఫ్లో. నేను ఎప్పుడు ఇంత ఎమోషనల్గా అదే సినిమా గురించి మాట్లాడలేదండి. నిజంగా బ్లెస్డ్. మా ఇంటి బంగారం, సింగీతం, ఇవన్నీ లైన్ తీసుకోండి మీరు, వరుస హిట్లు కొట్టామండి. మొన్న లెనిన్ వరకు కూడా, అది కూడా కన్విన్సింగ్ కమర్షియల్ యాక్షన్ ఫిల్మ్. మరొకటి లైన్లో ఉందండి, ఇది క్రేజీ కళ్యాణం అండి. నేను ఇంకా అందరు చాలా చెప్పాలి, చాలా ప్రతి వాళ్ళు సురేష్ బాబు గురించి, కిరీటి గురించి, ప్రతి గురించి అంటే ఎవ్రీబడి బికేమ్ అ ఫ్యామిలీ విత్ దిస్ ఫిల్మ్ అండి. ఒక మెమరీ ఆఫ్ అ లైఫ్ టైం. ఖచ్చితంగా ఇదే మెమరీ మీకు కూడా కన్వే అవుతుందండి ఆడియన్స్కి. నేను 100% గ్యారంటీతో చెప్తున్నానండి. చూసిన వాళ్ళు ఎవరు, లాస్ట్ చెప్తున్నానండి, మొన్న ఈవినింగ్ ఫోన్ చేసి కంగ్రాచులేషన్ అండి ఎవరు అంటే, దేనికేని అడిగా. ఒక పెద్ద డిస్ట్రిబ్యూటర్ క్రేజీ కళ్యాణ్ ఎప్పుడే చూశాడు. ఏంటి సార్ ఆ ఫిలిము, ఏంటి సార్ ఎమోషన్స్, ఏంటి సార్ ఎంటర్టైన్మెంట్ అంటుంటే, అనుపమ మా గురించి అందరి గురించి మాట్లాడుతున్నాడు. 8 నిమిషాలు మాట్లాడాడండి ఫోన్లో. నేను ఎప్పుడు నా గురించి మాట్లాడే ఎవరి గురించి ఇంతకంటే ఎక్కువ చెప్తే ఇది మేము మా సినిమా గురించి చెప్తున్నట్టు ఉంటుందండి. అందుకనే ఇవాళ నందిని రెడ్డి గారు రావాలనుకున్నాం, మేము చేసాం. ఎంత పెద్ద మీరు అందరు కూడా ఇవాళ 2 ప్రెస్ మీట్లు ఉన్నా కూడా మరీ గౌరవించి పాపం ఇక్కడికి వచ్చారు. మీ అందరికీ పేరునండి, నరేంద్రకి, అందరికి కూడా. సురేష్ కొండేటి గారు బిజీగా ఉన్నారు. ఆయన ఎప్పుడో కాంట్రవర్సీ వస్తే కానీ
ఆయన లేవడు ఆయన లేకపోతే. ఎనివే లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఫస్ట్ సిక్సర్ అండి, చాలా చూస్తారు. విల్ హిట్ అ సెంచురీ విత్ దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ ఆల్ అండి, లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ నరేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. వీ హ్యావ్ అ Q&A సెషన్ విత్. నాదే కాదండి, జనరల్గా నేను చెప్తున్నాను కదా, ఫేస్ ఆఫ్ సినిమా ఇస్ చేంజింగ్. దెర్ ఇస్ అ ఫేస్ ఆఫ్ బిట్వీన్ ద ఫిల్మ్స్ రివ్యూవర్స్ అండ్ ఆడియన్స్ అండి. ఫేస్ ఆఫ్ అంటే మీకు తెలుసు, దర్ ఇస్ అ క్లాష్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇట్స్ అ వెరీ పవర్ఫుల్ థింగ్ అండి. ఈ టైంలో నా అదృష్టం దట్ యంగ్ డైరెక్టర్స్ బద్రి లాంటి వాళ్ళు వచ్చి, అంటే ప్రతి జనరేషన్ 10 years అండి ఒక మార్పు వస్తూ ఉంటుంది ఆడియన్స్లో. దానికి అనుగుణంగా ఆ జనరేషన్ డైరెక్టర్స్ వస్తారండి. సో ఈ జనరేషన్ డైరెక్టర్స్ అందరు కూడా నా మీద పెట్టిన నమ్మకం, నరేష్ గారే ఈ క్యారెక్టర్ చేస్తే ఖచ్చితంగా లీడ్ రోల్ కానివ్వండి, ఒక కీ రోల్ కానివ్వండి, ఏం నిలబెడతాడు ఈ సినిమాని అనేది నిజంగా అండి భగవంతుని ఆశీర్వాదం, అమ్మ ఆశీర్వాదం, అది గురుగారి జంజాల గారి ఆశీర్వాదం అండి. ఇలాంటి డైరెక్టర్స్ నాకు ఇంకా నమ్మి ఇవాళ ఈ టైప్ ఆఫ్ లీడ్ రోల్స్లో అలా ఇస్తున్నారు కదండి. దట్ ఈస్ నాట్ నరేష్ గ్రేట్నెస్ అండి. దెర్ ఇస్ ఎ చేంజ్ ఇన్ ద ఫేస్ ఆఫ్ సినిమా. ఐఎమ్ ఏబుల్ టు అడాప్ట్ టు దట్ టైమ్స్, దీస్ టైమ్స్ అండ్ వీళ్ళకండి. సో ఇట్స్ అ బ్లెస్సింగ్ అండి. ఎందుకంటే నేను హీరోగా ఒక 100 చిత్రాలు చేసి ఉంటాను. అవన్నీ కూడా సమ్ టైమ్ లిటిల్ లేటర్ ఐ గాట్ బోర్డ్ అండి. ఇదే ఫైట్స్, ఇదే సాంగ్స్, సేమ్ ప్యాటర్న్లో వెళ్తుంది. అక్కడి నుంచి నా అదృష్టం జంజాల గారితో శ్రీవారికి ప్రేమలైట్లో పడ్డం అండి. కె విశ్వనాథ్ గారు, బాపు గారు, వంశీ గారు, రేల నరసింహరావు గారు, దే మౌల్డెడ్ మై ఫస్ట్ ఇన్నింగ్స్ అండి. అప్పుడు నేను అనుకున్నా హీరోగా నాకు పెద్దగా, అంటే హీరో మీనింగ్ హీరో ఈజ్ ద హీరో ఆఫ్ ద ఫిల్మ్ అండి. వీ రెస్పెక్ట్ దట్. యాక్టర్గా నేను చేయాలనుకుంది నేను ఫస్ట్ ఇన్నింగ్స్లో నేను చేయలేకపోయానండి. ఐ కుడ్ంట్ అచీవ్ వాట్ ఐ వాంటెడ్ సింప్లీ బికాస్ అప్పట్లో ఆడియన్స్ ఆల్సో నాట్ సో ఎడ్యుకేటెడ్ అండి. అంత ఎడ్యుకేషన్ లేదు అప్పుడు, బికాస్ ఇన్ని సినిమాలు రాలేదు. ఇవాళ వరల్డ్ సినిమా కనెక్టెడ్ మనం. అప్పట్లో రైటర్స్ తక్కువ ఉండేవాళ్ళు అండి. తమిళ్లో ఉండేవాళ్ళు ప్రతి రైటర్, డైరెక్టర్. మన డైరెక్టర్స్ అద్భుతమైన డైరెక్టర్స్, కానీ రైటర్స్ తక్కువ. ఈ రోజున రైటర్ డైరెక్టర్స్ ఇలాంటి వాళ్ళు చాలామంది మన మధ్యలో వచ్చేసారండి. ఇది తెలుగు సినిమా సక్సెస్కి, నా సక్సెస్కి కూడా ఒక కారణం నేను భావిస్తానండి. మా ఎవరి సక్సెస్ అన్న కూడా. సార్, నాట్ ఓన్లీ అంటే మీరు సోషల్ మీడియాలో కూడా ఇథనాల్ కానీ పాలిటిక్స్ కానీ ఈ ఫేజ్లో చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు ఓపెన్గా. అంటే మీకు చెప్పాలనిపిస్తుందా, మాట్లాడాల్సిన అవసరం ఉందంటున్నారా, ఎట్లాగా? సింగిల్ పాయింట్లో చెప్తానండి. ఒకటి, నేను ఫస్ట్ నుంచి సోషల్ కాన్షియస్నెస్ ఉన్నదండి. రెవల్యూషన్ అంటే నాకు ఇష్టం. లెఫ్ట్ కానీ రైట్ వింగ్ కానీ ఏదైనా సరే ఒక రెవల్యూషన్ వచ్చినప్పుడు దాన్ని ఇట్ మోటివేట్స్ మీ. రెండోది, నేను ఏం నమ్ముతారా అంటే ఇది క్లుప్తంగా చెప్తాను. ఓకే, ఐఎమ్ ఇన్ డిమాండ్ అండి యాజ్ అన్ యాక్టర్. స్క్రిప్ట్స్ కొత్తగా వస్తున్నాయండి. అదే నేను మొన్న చెప్పాను, ఒక 30 daysలో 20 స్క్రిప్ట్స్ విన్నానండి. సాయంకాలం స్నానం చేసి రోజు ఒక స్క్రిప్ట్ వింటున్నా. ఎందుకంటేనండి ఒక డైరెక్టర్ స్కూల్, జంజాల గారి స్కూల్ నుంచి వచ్చా, విజయమ్మ గారి స్కూల్ నుంచి వచ్చా. కథలో మ్యాటర్ ఉంటుందండి, స్క్రిప్ట్లో మ్యాటర్ ఉంటుంది. నాకు డైరెక్టర్ ఎవరు డైరెక్ట్ చేసినా కూడా ఇంటికి వస్తారు, పీస్ఫుల్గా కూర్చుంటాం, ఫుల్ డైరెక్షన్ వింటానండి, వెదర్ ఐఎమ్ డూయింగ్ ఎ లీడ్ రోల్ ఆర్ ఎ కీ రోల్. ఎందుకంటేనండి యాజ్ యూ సెడ్, ఇప్పుడు నాకు వచ్చిన స్క్రిప్ట్లు ఎందుకు చెప్పారంటే, ఇప్పుడు 20 స్క్రిప్ట్ నేను చేయాలంటే నాకు సంవత్సరానికి 800 రోజులు కావాలండి. ఓన్లీ 365 days ఉన్నాయి. దాంట్లో నా పర్సనల్ లైఫ్ కావాలి. కాబట్టి ఐఎమ్ చూసింగ్ అండి. నాకు అదృష్టం, నాకు రాగలుగుతుంది యంగ్ డైరెక్టర్స్ వల్ల. ఐఎమ్ చూసింగ్ మై స్క్రిప్ట్స్ అండి. అవే ఖచ్చితంగా ఇవాళ నా కన్విక్షన్ అండి, నా నమ్మకం. ఇవాళ ఇంత బల్ల కొద్దీ నేను చెప్తున్నాను, అనుపమ చెప్తున్నాను, అఖిల్ చెప్తున్నాను, అందరూ గోరే టెంకన్న గారు, ప్రతి వాళ్ళు చెప్తున్నారంటే స్క్రిప్ట్ మీద ఉన్న పవర్ అండి. దట్ ఈస్ వన్ మోర్ ఫిల్మ్. అండ్ మళ్ళొక్కసారి ఇది రెఫరెన్స్ ఫిలిం అని వాడానంటే అది. అనుపమ్ గారు చెప్పండి. జెన్ ఇస్ ఫుల్ గ్రోత్ యాజ్ అ పర్సన్.
అది ఎప్పటి నుంచో నా ట్విట్టర్లో కూడా అదే ఉంది, అంతే సేమ్. నరేష్ గారు, అందరూ కార్తికేయ 2 ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఉందా అసలు? ఏముంది మీ 3 అండి. చందు గారు నుంచి. నరేష్ గారు, ప్రొడ్యూసర్ గారు, మీకు సీఎం రేవంత్ రెడ్డి గారు మంచి క్లోజ్ గెస్ట్గా ప్రయత్నం చేస్తున్నారా? ప్రయత్నం చేస్తాను. నేను స్పెషల్గా జగన్ గారికి చెప్పానండి, రెడ్డి గారు ఈ సినిమా చూడాలండి, ఎందుకంటే ఇది అన్ని రాష్ట్రాల్లో ఇండియా అంతా ఎమోషనల్ వెళ్ళే సినిమా, కానీ ఇక్కడ ఉమెన్స్ ఎమాన్సిపేషన్ అండి. అంటే నేను చెప్పాను కదా, ఎవల్యూషన్ ఆఫ్ ఉమెన్, ఎవల్యూషన్ ఆఫ్ ది పేరెంట్స్, ఇదంతా మన ఇక్కడ తెలంగాణ నేటివిటీ కల్చర్ని అద్భుతమైన చెప్పిన సినిమా అండి. రేవంత్ రెడ్డి గారు అరుదుగా వస్తారు సినిమా ఫంక్షన్స్కి, ఖచ్చితంగా సీఎం గారికి ఇది చూపించండి ఈ సినిమా, లేకపోతే నేను కూడా రిక్వెస్ట్ చేస్తాను, సీఎం గారు చూడాల్సిన సినిమా, సీఎం గారు మాట్లాడాల్సిన సినిమా అని నేను చెప్పానండి. తప్పకుండా నేను టీజర్ చూపిస్తా, అన్నకు సినిమా కూడా చూపిస్తా, మ్యాక్సిమం ప్రయత్నం చేస్తా తీసుకురావడానికి. నేపథ్యంలో వస్తున్నాయి మ్యూజిక్ ఏంటి ఇది? వస్తున్నాయి అన్న స్క్రిప్ట్స్, వచ్చి విన్నప్పుడు కథలు బాగా నచ్చుతున్నాయి, వదులుకోలేకపోతున్నా. ఇంకోటి ఏంటంటే నాకు ఎక్కువ గ్రిప్ ఉన్న ప్లేస్ కదా, ఇంకొంచెం ఎన్హాన్స్ చేస్తానే నమ్మకంతో డైరెక్టర్స్ వస్తున్నారు. బట్ మీకు తెలుసు నేను అన్ని సినిమాలు చేయగలనని. నరేష్ గారు, ఇచ్చినటువంటి స్వతంత్ర బాబు క్యారెక్టర్ అయితే మాకు చాలా బాగా నచ్చింది. సో మీరు పర్టికులర్గా యు ఆర్ చూసింగ్ డిఫరెంట్ క్యారెక్టర్స్, డిఫరెంట్ ఆర్క్స్ చూస్ చేసుకుంటున్నారు. ఒక క్యారెక్టర్ పిక్ చేసుకున్నాక దాని మీద ఎంతవరకు మీరు హోంవర్క్ అనేది చేస్తారంటే వాట్ యూ విల్ సే సార్? ఇది వెరీ ఇంట్రెస్టింగ్ అమ్మా, వెరీ ఇంట్రెస్టింగ్. నేను స్క్రిప్ట్స్ విన్న తర్వాత నాకు నచ్చంగానే డైరెక్టర్ ఫోన్ నెంబర్ అప్పుడే తీసేసుకుంటానమ్మా. స్క్రిప్ట్ వినిన తర్వాత ఐ హ్యావ్ 2-3 నైట్ కాల్స్, కొంచెం ఇబ్బంది పెడతానన్నా 2-3 నైట్ కాల్స్ ఫ్రీగా ఉన్నప్పుడు మాట్లాడతాం. తర్వాత కన్ఫర్మ్ అయిన తర్వాత నోట్స్ తీసుకుంటానమ్మా, కంప్లీట్ ఐ మేక్ నోట్స్ క్యారెక్టర్ కావాల్సిందేంటి, ఇవన్నీ కూడా నా సీక్రెట్ నేను చెప్పను. నోట్స్ మొత్తం ఉంటుందమ్మా, ప్రతి సినిమాకి నోట్స్ ఉంటుంది. తర్వాత అవసరమైతే వర్క్షాప్స్ కండక్ట్ చేస్తాం అందరం కలిసి. ఇలా వి వర్క్ ఆన్ దిస్. ఎందుకంటే స్క్రిప్ట్ ఇస్ పవర్, దానికి క్యారెక్టర్ పవర్ వెళ్ళినప్పుడు మెథడ్, క్యారెక్టర్ మనలో పరకాయ ప్రవేశం చేయాలి. కాబట్టి అలా ఐ డు ఇట్ లైక్ దట్. అనుపమ, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. అనుపమ, హాయ్. థ్యాంక్ యూ అండి. అండ్ ఒక్కటమ్మా, థింగ్ ఐ వాంట్ టు సే, బికాస్ శ్రవంతి ఈస్ క్లోజింగ్, శ్రవంతికి పర్టికులర్గా థ్యాంక్స్ అమ్మా. ఈ సినిమా గురించి చెప్పిన తర్వాత నందిని రెడ్డి గారు వస్తున్నారు ఈ సినిమా అంటే, పాపం విజయవాడ నుంచి కార్ వేసుకొచ్చిందండి. పర్టికులర్లీ థ్యాంక్ యూ. షీఈస్ అ వండర్ఫుల్ యాక్టర్ అండ్ వండర్ఫుల్ యాంకర్ అండి. థ్యాంక్ యూ. ఒకటి నేను చెప్తున్నానండి, ఈ ఇందాక ఒకటి అన్నారు తెలంగాణ అనగానే తాగుడు, ఇది దయచేసి నేను ఏం చెప్తానంటానండి, తెలంగాణ అంటే తాగుడు లేకపోతే ఆంధ్ర అంటే భోజనం, ఇది కాదండి. ఎవ్రీ రీజన్, ఎవ్రీ కల్చర్ హెస్ అ గ్రేట్ వాల్యూ అండి. మనం మాట్లాడేది తెలుగు, మాండలికాలు ఎక్కడన్నా ఉంటాయి, మనం మాట్లాడేది తెలుగు, మనం తీసేది తెలుగు సినిమా అండి. ఎవరో ఒకళ్ళిద్దరు ట్విట్టర్లోనో లేకపోతే ఒక యూట్యూబ్లో పెడితే దాన్ని మనం హైలైట్ అవుతుంది. నేను ఒక ఇన్సిడెంట్ చెప్పి క్లోజ్ చేస్తానండి. తెలంగాణలో ఆ కల్చర్లో నేను తిరిగానండి, ప్రతి గ్రామం తిరిగానండి. ఒక ఇంట్లో డెత్ జరిగితే నేను వెళ్ళానండి, ఇప్పుడు కాదు, నేను హైదరాబాద్ వచ్చిన కొత్తల్లో దాదాపు 20 years బ్యాక్. 3rd డే జరుగుతుందండి. 3rd డే విష్ చేయడానికి వెళ్తే ఇంకా పక్కనే ఆడవాళ్ళ ఏడుపులు వినపడుతున్నాయండి. ఒక్కసారి రూమ్లో ఉంటే పరామర్శలు వెళ్తున్నప్పుడు అక్కడ ఏదో తీసుకుంటారు, డ్రింక్ తీసుకుంటున్నారు కొంతమంది. మీరు కూడా తీసుకోండి అంటే నేను చాలా సీరియస్ మ్యాటర్ చెప్తానండి. అయ్యో నేను ఈ ఎమోషన్లో ఇట్లా తీసుకోలేనండి, నేను సారీ అండి, ఐ కాంట్ టేక్ ఇట్ అన్నారు. ఒక్కటి తీసుకుని వెళ్ళాలి అన్నారు. గౌరవానికి ఇంటికి వెళ్ళినప్పుడు ఆ పరిస్థితులు వాళ్ళు చెప్తున్నారు కదా అని తీసుకుంటే ఆ వ్యక్తి గురించే మాట్లాడుతున్నారండి, చనిపోయిన వ్యక్తి గురించి అందరూ మాట్లాడుతున్నారు. అబ్జర్వ్ చేశాను నేను. తర్వాత ఆ వ్యక్తి ఎవరైతే ఆ ఇంటి కొడుకున్నారో ఇంటికి వెళ్ళి అడిగానండి, ఏమండి ఏంటి ఈ పర్టికులర్ కల్చర్ ఏంటి ఇక్కడ 3rd డే జరుగుతున్నప్పుడు, వై ఈస్ దిస్ డ్రింక్ హ్యాపెనింగ్ అంటే ఒక మాట చెప్పాడండి, హ్యాట్స్ ఆఫ్ అండి. ఏమండి ప్రతి మనిషి బతికున్నప్పుడు శత్రువులు ఉంటారు, మిత్రులు ఉంటారు, కోపం వస్తుంది, తాపాలు వస్తాయి, బాధలు ఉంటాయి, సంతోషాలు ఉంటాయి. అందరూ
మనసులో ఏదో ఉంటుందండి. ఆ 3వ రోజు అక్కడ కూర్చుని డ్రింక్ తీసుకుంటాం కదండి, అది రివ్యూ మీటింగ్ అండి. మనసుతో మాట్లాడతామండి. తిట్టుకునే వాళ్ళు కూడా బాధపడి మర్చిపోదాం అనుకుంటారు, సంతోషపడి మనుషులు మిస్ అయ్యామని ఏడ్చే వాళ్ళు ఉంటారండి. ఇట్స్ లైక్ ఎ రివ్యూ మీటింగ్ అనండి. వాట్ అ థాట్ అండి నిజంగా. అసలు ఒక్కొక్క కల్చర్లో అలా ఉంటుందండి. ఇంకొక ఇన్సిడెంట్ చెప్తానండి, లాస్ట్ ఇన్సిడెంట్ వెళ్ళే ముందు 1 మినిట్లో చెప్తాను నేను. ఒక వ్యక్తి చనిపోయినప్పుడు తెలంగాణలో బీజేపీలో ఉన్నప్పుడు ఒక గ్రామానికి వెళ్ళాను, ఒక డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్. చితి అక్కడ ఉందండి. ఆ చితి చుట్టూ, ఇదంతా నా అనుభవాలండి, అందుకని నేను చెప్తున్నాను, అబ్జర్వేషన్ అన్నాడే. చితి చుట్టూ అందరు 1000 మంది ఉన్నామండి. ఒకడు డ్యాన్స్ చేస్తున్నాడు వచ్చి. ఇతను ఎందుకు డ్యాన్స్ చేస్తున్నాడు చితి చుట్టూ నాకు అర్థం కాలే. చితి తగలబెట్టే ముందు అతను వెళ్ళి టక్కన చితి మీద పడుకుంటే అయ్యో అన్న, నేను ఎప్పుడు చూడలేదు. అందరు కాయిన్స్ వేసారండి, చిల్లర వేసారు, తీసుకున్నాడు. ఏంటండి ఇదన్నా? ఏమండి, మనిషి చచ్చిపోయినప్పుడు భార్య గడప దాకా వస్తుంది, కొడుకు కాటి దాకా వస్తాడు, నేను చితి దాకా నీతో ఉన్నానని చెప్పి ఒకటి ఉంటాడండి. అదే ఇదండి, అది తెలంగాణ కల్చర్ అండి. ఆంధ్ర తెలంగాణ ప్రతి కల్చర్ రాయలసీమకు ఉంటుందండి. ఇది నేను మరొక్కసారి ఎందుకు చెప్తానంటే, మొన్న ఇడుపు కాగితం ఇలాంటివి వచ్చినప్పుడు చాలా బాధ వేసిందండి. తెలుగు సినిమా తీస్తున్నాం, తెలుగు మాట్లాడుతున్నాం, మాండలికాలు తమిళ్లో ఉంటాయి, అన్నీ ఉంటాయి. లెట్ అస్ రెస్పెక్ట్ ఎవ్రీ కల్చర్ అండి. థ్యాంక్ యూ.